మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ తుమ్మా బాలరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ తుమ్మా బాలరాజ్ గారు. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సార్, దీనికి ముందు వీడియోలో మనం పార్ట్ 1 వీడియోలో ఈ డిజిటల్ అరెస్ట్లకు సంబంధించి, ఆ స్కామ్లకు సంబంధించి అవి ఎలా చేస్తారు ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకున్నాం కదా. డీటెయిల్ గా చెప్పారు మీరు. అవునండి. ఒక 20-25 మినిట్స్ వీడియో డ్యూరేషన్ లో మొత్తం చెప్పారు. సో ఇప్పుడు ఈ పార్ట్ 2 వీడియోలో అసలు ఈ స్కామ్లు లేదంటే ఫ్రాడ్లు ఎలా ఉంటాయి, అసలు వీటిలో ఎన్ని రకాల కేటగిరీస్ ఉంటాయి, ఏ కేటగిరీ ఫ్రాడ్ని స్కామ్ని తీసుకొచ్చి మన నెత్తిన పెడతారు? ఒక్కొక్క ఇమోషన్ కి ఒక్కొక్క స్కామ్ లింక్ అయి ఉన్నది. మల్టిపుల్ స్కామ్స్ లింక్ అయి ఉంటాయి. ఒక్కొక్క ఎమోషన్ కి ఒక్కొక్క స్కామ్ ఉంటుంది. మనం ఫస్ట్ ఎపిసోడ్ లో ఏం మాట్లాడుకున్నాము? ఒకటి క్రిప్టో కరెన్సీ, ఆశ, హోప్. సెకండ్ వచ్చేసి ఫియర్, డిజిటల్ అరెస్ట్. ఫియర్, రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఇమోషన్ వచ్చేసి గ్రీడ్. గ్రీడ్ లోభం, అత్యాస. సో అధిక డబ్బులు తక్కువ సమయంలో సంపాదించాలనే ఒక అత్యాస. సో ఈ ఇమోషన్కి ఎలాంటి స్కామ్స్ ఉంటాయంటే స్టాక్ ట్రేడింగ్ స్కామ్, F&O ట్రేడింగ్ స్కామ్, పాన్సీ స్కీమ్ స్కామ్. సో ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. మీరు రీసెంట్గా ఒక డెంటల్ డాక్టర్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్లో దాదాపు 14 కోట్లు నష్టపోయారు. డాక్టర్ అంత చదువుకోండి, అంత నాలెడ్జ్ ఉండి, రైట్, అంటే సొసైటీని ఎడ్యుకేట్ చేసే పొజిషన్లో ఆయన ఉండి కూడా అంత నష్టపోయారు. అంటే గ్రీడ్ అలాంటిదండి. ఇంతకుముందు మనం ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కదా, స్కామ్స్టర్స్ మన డబ్బు పైన కాదు, మన ఇమోషన్స్ని అటాక్ చేస్తారు. ఎప్పుడైతే మన ఇమోషన్స్ని అటాక్ చేస్తారో క్లారిటీ ఆఫ్ థాట్ పోతుంది, విచక్షణ కోల్పోతుంది. విచక్షణంగా మనం ఆలోచించే ఒక ఇది ఉంటుంది కదా, అది కోల్పోతాం. సో మీకు ట్రేడింగ్ చేయండి, షార్ట్ టైంలో చాలా డబ్బులు సంపాదిస్తారు. చాలామంది ఇది చేశారు. జనరల్గా ఇక్కడ దాకా ఎట్లా వస్తుందంటే టెలిగ్రామ్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో మన పేరు యాడ్ చేస్తారు. ఫస్ట్ జరిగేది అట్లా. పేరు యాడ్ చేసేసి అందులో టిప్స్ అవన్నీ కూడా పంపిస్తారు అనమాట. స్క్రీన్ షాట్లు ఇంత రిటర్న్స్ వచ్చాయి, అన్ని లాభాలు వచ్చాయి, ఇన్ని లాభాలు అని చెప్పేసి పెడతారు. ఫస్ట్ ఇది కొన్ని రోజులు నడుస్తుంది, ఒక వారం 10 రోజులు నడుస్తుంది. తర్వాత కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత జనరల్గా లేడీస్ మాట్లాడతారు. ఓకే, టెలికాలర్స్ లేడీస్ మాట్లాడతారు, ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో మాట్లాడతారు, లేకపోతే స్వీట్ వాయిస్. సో మాట్లాడేసేసి చెప్తారనమాట. సో దే టాక్ ఫ్రెండ్స్, అంటే మంచి ఫ్రెండ్షిప్ చేసుకొని ఇది మీరు ఎందుకు చేయకూడదు, చాలామంది లాభపడతా ఉన్నారు, సో మీరు కూడా లాభపడవచ్చు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి దే గెయిన్ దేర్ ట్రస్ట్. హనీ ట్రాపింగ్ అంటే కదా, హనీ ట్రాపింగ్ ఇస్ డిఫరెంట్ థింగ్. సుతిమెత్తని మాటలతో, మరిపించే మాటలతో ట్రస్ట్ గెయిన్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్లు పంపిస్తారు. ఇది ఇంత పెడితే ఇంత వచ్చింది, ఈ టైంలో ఇంత లాభం వచ్చింది. సో జనరల్గా ఎవరైనా కానీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అధిక లాభాలు వస్తాయంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ద ఇంటెన్షన్ ఈజ్ గుడ్. ఎక్కువ డబ్బులు సంపాదిస్తే ఫ్యామిలీకి ఒక బెటర్ లైఫ్ ఉంటుంది అని ఒక ఫీలింగ్. సో అది తప్పేం కాదు. కానీ అక్కడ ఆలోచన శక్తి మరిచిపోయి, సో మనం ప్రాపర్గా క్లారిటీగా ఆలోచించే ఒక శక్తి లేకుండా ఇమోషన్స్కి లోన్ అయ్యి ఎప్పుడైతే మనం డెసిషన్స్ తీసుకుంటామో అక్కడ ట్రాప్లో పడతాము. సో ఇక్కడ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ మనీ రావడం. ఇది మీకు స్టాక్ ట్రేడింగ్ కావచ్చు, F&O ట్రేడింగ్ కావచ్చు, ఫారెక్స్ ట్రేడింగ్ కావచ్చు. పేరు వేరే పెడతారు, పేరు ఏదైనా కావచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఎ స్కామ్. డబ్బులు పోవడం ఖాయం. దెబ్బ మాత్రం ఒకటే. ఇంకొకటి ఇందులో ప్రీ ఐపీఓ ట్రేడింగ్ అని చెప్పేసి, ప్రీ ఐపీఓ ట్రేడింగ్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అగైన్ 4 to 6 months బ్యాక్ నాకు మా ఎగ్జిస్టింగ్ క్లయింట్ నుంచి నాకు క్లయింట్ వాళ్ళ వైఫ్ కాల్ చేసింది. యాక్చువల్లీ కాల్ చేసేసి తను చెప్పారనమాట, సార్ ఇట్లా మా హస్బెండ్ ఏదో డబ్బులు పెట్టారండి, డబ్బులు కోల్పోయారు, అది ఇది అని చెప్పేసి అన్నారు.
అయితే నేను సార్ మీరు ఫోన్ ఇవ్వండి మాట్లాడతాను, నేను డీటెయిల్స్ కావాలి నాకు అని అంటే అడిగాను. ఏంటి అని అంటే, సార్ నాకు ఇట్లా వాట్సాప్ గ్రూప్లో ఆదిత్య బిర్లా క్యాపిటల్ నుంచి వచ్చింది. అబ్బో. అంటే ఒక జెన్యున్ కంపెనీ లోగో పెట్టేసేసి మంచి బ్రాండ్ అంతా క్రియేట్ చేసి, అది యాక్చువల్గా ఆదిత్య బిర్లా క్యాపిటల్ కాదు, వాళ్ళు చేయరు అట్లా. వాళ్ళు ఎందుకు చేస్తారు సార్? సో ఒక ట్రస్ట్ క్రియేట్ అవ్వడానికి ఒక ప్రాపర్ లోగో ఇదంతా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఫ్లయర్ పంపించారు అనమాట. మేము ఇది చేస్తాం, ఈ సర్వీసెస్ ఉన్నాయి అని చెప్పేసి. సో సమ్హౌ ఈ సేమ్ ఆ స్క్రీన్ షాట్లు అవి ఇవి రావడము, ప్రీ ఐపీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు డబ్బులు బాగా వస్తాయి అని చెప్పేసి ఇనీషియల్గా సేమ్ ప్రాఫిట్స్ చూపించారు. పేపర్ ప్రాఫిట్సే, మళ్ళీ రియల్ ప్రాఫిట్స్ కాదు. లాగిన్ ఐడి పాస్వర్డ్ యాప్లో పెట్టిన అమౌంట్ ఎక్కువ కావడం అది ఇది. సో ఇనీషియల్గా ఒక 1 lakh మొదలైంది, దాదాపు 60 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ చేశారు తను. 60 lakhs వరకు వెళ్ళింది. అల్టిమేట్గా డబ్బులు తీసుకోవాలనుకున్న టైంలో తీయలేని పరిస్థితి, ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు. సో మీరు డబ్బులు కావాలి అని అంటే వేరే వేరే పేర్లు చెప్తారనమాట. మీరు వచ్చిన లాభం పైన మీరు ట్యాక్స్ కట్టాలి, టీడీఎస్ కట్టాలి, ట్యాక్స్, జిఎస్టీ ఇవన్నీ కట్టాలని చెప్తారు. యాక్చువల్గా మన దేశంలో మీరు ఇన్వెస్ట్మెంట్ పైన లాభాలు వస్తే ట్యాక్స్ సపరేట్గా కట్టాల్సిన అవసరం ఉండదు. కట్ అయి వస్తుంది అమౌంట్, టీడీఎస్ డిడక్ట్ అయ్యి అమౌంట్ రావాలి. లేకపోతే మనకి అమౌంట్ వచ్చిన తర్వాత మనం రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు అప్పుడు కడతాం. సో వచ్చిన లాభం పైన సపరేట్గా ట్యాక్స్ కట్టాల్సింది అసలు అట్లాంటి ఫెసిలిటీయే లేదు. సో ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే. సో ఇప్పుడు సపోజ్ మీరు ఒక 100 రూపాయలు పెడితే అది 200 అయింది. ఆ 100 రూపాయల పైన ఏమైతే లాభం ఉంటుందో ఐదర్ టీడీఎస్ అన్న డిడక్ట్ కావాలి, లేదంటే ఆ 200 రూపీస్ తీసుకున్న తర్వాత మనం ఇంక్లూడింగ్ ద ఇన్వెస్ట్మెంట్ 100 + 100 ఆ 200 తీసుకున్న తర్వాత మనం రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఆ 100 రూపాయల పైన ఏదైతే పర్సంటేజ్ వస్తుందో ఆ పర్సంటేజ్ ట్యాక్స్ కట్టాలి. ఓకే, ఇది చాలామందికి తెలియదు. సో వాళ్ళు ఏదో ఒక పేరు చెప్పేసి ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని, టీడీఎస్ అని చెప్తారు. సో డబ్బులు రావాలని చెప్పి ఒక వైపు ఏమో మన లాభాలు ఇరుక్కుపోయాయి, ఒకవైపు సంతోషం ఉంటుంది, ఒకవైపు బాధ ఉంటుంది. సంతోషం ఏంటంటే మనం పెట్టిన డబ్బుకి చాలా లాభాలు వచ్చాయి, బాధ ఏంది మనం తీసుకోలేము. ఆ డబ్బులు కావాలనంటే అడిషనల్గా అమౌంట్ పే చేయాలి. అడిషనల్ అమౌంట్ పే చేయడానికి మళ్ళీ డబ్బులు బయట నుంచి తీసుకొస్తారు, పేమెంట్ చేస్తారు, అది కూడా ఇరికిపోతుంది, అది కూడా స్టక్ అయిపోతుంది. సో ఈ విధంగా దాదాపు 60 లక్షల రూపాయలు తను కోల్పోయారు. సో ఇక్కడ చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలండి మనము. ఎవరైతే మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేయమని ప్రేరేపిస్తారో, ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు ఇండివిజువల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయమంటారో అక్కడ మీరు అది స్కామ్, ట్రాప్ అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కానీ ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది ఇన్స్టిట్యూషన్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే స్టాక్ బ్రోకర్ త్రూ చేసుకుంటారు, వాళ్ళ అకౌంట్కి చేసుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్లో చేయాలంటే మ్యూచువల్ ఫండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆ కంపెనీ యొక్క స్కీమ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇండివిజువల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయరు. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని ఇండివిజువల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయమంటారో అది ట్రాప్, స్కామ్ అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్కి ట్రాన్స్ఫర్ చేయమంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు అది జెన్యూన్ ఎంటిటీయా కాదా అని చెప్పేసి. జస్ట్ కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, తొందరపడకుండా కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తోని మనం ఆలోచిస్తే ఇటువంటి స్కామ్స్కి మనం గురి కాకుండా జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాం. సో డిఫరెంట్ పేర్లు, ఫారెక్స్ ట్రేడింగ్ అని, స్టాక్ ట్రేడింగ్ అని, F&O ట్రేడింగ్ అని, ఇంకా వేరే వేరే పేర్లతోని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ అవుట్ సైడ్ టు స్కామ్ యూ అండ్ టేక్ యువర్ హార్డ్ అండ్ మనీ. వీ నీడ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ దట్.